హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. ఈ మధ్యకాలంలో పిత్తాశయం అంటే గాల్ బ్లేడర్లో రాళ్ల సమస్యలు పెరుగుతుంది. గాల్ స్టోన్స్ చిన్నగా ఉంటే పెద్ద సమస్య ఉండదు, కానీ వీటి పరిమాణం పెద్దగా ఉంటే కడుపు కుడి పైభాగాన సడన్గా తీవ్రమైన నొప్పికి కారణమవుతాయి. తొందరగా అత్యవసరంగా సర్జరీ చేయాల్సి వస్తుంది. అసలు పిత్తాశయంలో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి, అలా రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించడానికి గాల్ బ్లేడర్ స్టోన్స్ హెర్నియా స్పెషలిస్ట్ డాక్టర్ జయచంద్ర వైకే టీవీ స్టూడియోకి వచ్చారు. సార్ని అడిగి గాల్ స్టోన్స్ సమస్య గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసలు ఈ పిత్తాశయం మన శరీరంలో ఎక్కడుంటుంది? పిత్తాశయం అంటే గాల్ బ్లాడర్ అంటారండి. మనకి లివర్ అనేది ఉంటుంది, అంటే కాలేయం. దానికి కింద భాగాన వెనక సైడ్ మనకి పిత్తాశయం అనేది ఉంటుందండి. దాని ఫంక్షన్ వచ్చేసి మన లివర్ నుంచి బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి. బైల్ అంటే పసర్ అంటారు కదా, అది ప్రొడ్యూస్ అయ్యి మనం తినేటప్పుడు ఆహారం జీర్ణం అవ్వటానికి కానీ, లేదా ఆహారం జీర్ణమైనది మన పోషకాలు మనకి రావటానికి కానీ అది మనకి ఉపయోగపడుతుంది. ఇలా మనం తిననప్పుడు ఏదైతే బైల్ ఉత్పత్తి అవుతుందో అది స్టోర్ చేయడానికి ఈ పిత్తాశయం అనేది మనకి ఉపయోగపడుతుందండి. ఓకే, అసలు దానివల్ల ఎలాంటి శరీర ప్రక్రియ జరుగుతుంది అంటారు? మనకి పిత్తాశయం అనేది మన బైల్ని సెక్రీట్ చేసి, అంటే స్టోర్ చేసి మనకి అవసరమైనప్పుడు మనకి డైజెషన్కి తోడ్పడటానికి ఉపయోగపడుతుందండి. సో అది జస్ట్ ఇట్స్ స్టోర్ హౌస్ ఆఫ్ బైల్ అని అంటారు దాన్ని. దానివల్ల మనకి ఫ్యాట్ డైజెషన్ కానీ, ప్రోటీన్ డైజెషన్ కానీ, వాటికి అవసరమైన బైల్ అనేది ప్రొడ్యూస్ అవుతూ హెల్ప్ అవుతుంది మనకి డైజెషన్కి. అంతే. ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎందుకు ఏర్పడతాయి? గాల్ బ్లాడర్లో రాళ్ళు అంటే 3 రకాలు ఉంటాయండి. ఒకటి కొలెస్ట్రాల్ స్టోన్స్, సెకండ్ పిగ్మెంట్ స్టోన్స్, అండ్ థర్డ్ ఈస్ మిక్స్డ్ స్టోన్స్. కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటే మన బైల్ ప్రొడక్షన్ అప్పుడు బైల్లోనే కొలెస్ట్రాల్ కంటెంట్ ఉంటుంది. ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్లో స్టోర్ అవుతుందో బైల్, అది కాన్సన్ట్రేట్ చేస్తుంది మనకి డైజెషన్ అప్పుడు ఎన్హాన్స్ చేయడానికి. అలా కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ మిగిలిపోతే అందులో కొలెస్ట్రాల్ స్టోన్స్గా ఫామ్ అవుతాయి. సేమ్ మన పిగ్మెంట్ స్టోన్స్కి వస్తే కాల్షియం కంటెంట్ ఎక్కువ డిపాజిట్ అయితే కాల్షియం స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో మిక్స్డ్ స్టోన్స్ అనేసరికి ఈ రెండింటి కలయిక, కాల్షియం ప్లస్ కొలెస్ట్రాల్ స్టోన్స్ వల్ల స్టోన్స్ అనేవి ఏర్పడుతుంటాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎవరికి రావచ్చు అంటారు ఎక్కువ? ముఖ్యంగా చూసుకుంటే ఆడవాళ్ళలో చాలా కామన్ అండి. మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలో కామన్. నెక్స్ట్ వచ్చేసరికి 30 to 40 years ఏజ్ ఉన్న వాళ్ళకి కామన్గా వస్తాయి. కొంచెం ఒబీస్ అంటే లావు ఉన్న వాళ్ళకి, కొవ్వు ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఇంకా హీమోలైటిక్ ఎనీమియా అంటాం, అంటే రక్తంలో కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళకి వస్తాయి. లివర్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి వస్తాయి. షుగర్ పేషెంట్స్కి వస్తాయి. ఇంకా ర్యాపిడ్ వెయిట్ లాస్ అవుతారు కదా, వెయిట్ లాస్ అయ్యేటప్పుడు సడన్గా వెయిట్ లాస్ అయితే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ వస్తాయి. సో గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఆడవాళ్ళకి ఎందుకు ఎక్కువగా వస్తాయి? ఆడవాళ్ళకే ఎందుకు ఎక్కువగా వస్తాయి అంటే దానికి అంటే ఆడవాళ్ళలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయండి, మేజర్ హార్మోన్స్ అవి. సో ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ వచ్చి మన బైల్ ప్రొడక్షన్ అనేది, బైల్లో కొలెస్ట్రాల్ ఉంటుందని చెప్పాను కదండి, ఆ కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్కువ అవుతుంది. సో ఎక్కువ అవటం వల్ల, కాన్సన్ట్రేషన్ వల్ల కొలెస్ట్రాల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ వస్తాయి. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ యాక్షన్ వచ్చేసి గాల్ బ్లాడర్ మొటిలిటీ, అంటే మన పిత్తాశయం కదలికని తగ్గిస్తుంది. సో ఇలా కదలిక తగ్గటం వల్ల స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే ఈ హార్మోన్స్ రోల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్లో వస్తుంది. అండ్ ఉమెన్ యూస్ చేసే ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, దీని యూసేజ్ వల్ల కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి పెరుగుతాయి. సో ఆ టైంలో వాళ్ళు గర్భిణీ స్త్రీలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే? గర్భిణీ స్త్రీలు జాగ్రత్త అంటే నార్మల్, అంటే ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్, అంటే కొవ్వు పదార్థాలు తినకుండా, ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఆయిల్ ఫుడ్ కానీ ఇవి తినకుండా నార్మల్ డైట్ తీసుకుంటే కొంచెం ఛాన్సెస్ అనేవి తగ్గుతాయి. సో ఆ టైంలో సర్జరీస్ అవి ఏమన్నా సాధ్యమవుతాయా వాళ్ళకి? ఆ టైంలో సర్జరీస్ అంటే అక్యూట్, అంటే ఎమర్జెన్సీ అయితేనే చేస్తారండి. ఎమర్జెన్సీ కాకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత చేసుకుంటాం మంచి. సో ఈ గాల్ బ్లాడర్ వాచినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? మనకి మెయిన్గా కుడివైపు
పైన పొట్ట భాగంలో నొప్పి అనేది వస్తుందండి. దాంతోపాటు వాంతులు, అన్నం సరిగ్గా అరక్కపోవటం, కడుపులో మంట ఇలాంటివి చూస్తాం. కానీ సేమ్ ఇలాగే మనకి గ్యాస్ట్రైటిస్లో కూడా కనిపిస్తుంది. సో అలాంటప్పుడు మనం అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే స్టోన్స్ కనిపించాయంటే సో అది సిమ్టమాటిక్ గాల్ బ్లాడర్ అని మనం చెప్పగలం. ఓకే, ఈ గాల్ బ్లేడర్ వచ్చినప్పుడు, స్టోన్స్ వచ్చినప్పుడు దానిలో అండ్ వాచినప్పుడు కానీ ఎటువంటి ట్రీట్మెంట్ వాళ్ళకి ఇస్తారు? మెయిన్గా ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటాయండి. అంటే కొంతమందికి వేరే సమస్యతో వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు మనం స్కాన్ అనేది తీస్తాం. అందులో ఇన్సిడెంటల్గా స్టోన్స్ అనేవి బయటపడతాయి. వాటిని ఎసిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ అంటాం. వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఒక రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మీరు అడిగారు కదా సిమ్టమాటిక్ అంటే ఎటువంటి లక్షణాలు వస్తాయని, అలాంటి వాళ్ళకి అయితే మనకి సర్జరీ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. అంటే గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఈస్ సర్జరీ. సో సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ పేషెంట్స్కి సర్జరీ అనేది బెస్ట్ ట్రీట్మెంట్. కొంతమంది ఏం అడుగుతారంటే కిడ్నీలో రాళ్ళు వస్తాయి కదండి, కిడ్నీలో రాళ్ళు మెడిసిన్స్ వాడితే పడిపోతాయి కదా, ఇవి కూడా పడిపోతాయి అని అడుగుతుంటారు. ఇవి అలా మెడిసిన్ వాడితే కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి, కానీ ఆల్రెడీ ఫామ్ అయిన స్టోన్స్ అయితే కరిగిపోవు. సో గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఓన్లీ ట్రీట్మెంట్ ఈ సర్జరీ. సో ఆ టైంలో వాపు వచ్చినప్పుడు కానీ స్టోన్స్ ఉన్నప్పుడు కానీ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? ఇలాంటి సిమ్టమాటిక్ గాల్ స్టోన్స్ పేషెంట్లో ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేస్తే కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయండి. ఒకటి ఎక్యూట్ కోలిసిస్టైటిస్ అంటాం. అంటే మన గాల్ బ్లాడర్ ఉంటుంది కదండి, దానికి ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం వాసిపోతుంది. వాచిపోయి జ్వరం వస్తుంది, విపరీతమైన కడుపు నొప్పి, విపరీతమైన వాంతులు ఇలా కంటిన్యూస్గా అవుతూ ఉంటాయి. సో దానికి ట్రీట్మెంట్ వితిన్ 24 hours ఆర్ 48 hoursలో ఎడేషన్స్ ఎక్కువ లేకపోతే సర్జరీకి వెళ్ళొచ్చండి. రీసెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఎప్పుడైనా అంటే 24 hours 48 hours కాదు, ఎమర్జెన్సీ అయితే ఎప్పుడైనా సర్జరీకి అంటే వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇలా రిపీటెడ్గా వస్తూ ఉన్నా నెగ్లెక్ట్ చేస్తే దాన్ని క్రానిక్ కోలిసిస్టైటిస్ అంటాం. అలాంటప్పుడు కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. ఏ విధంగా చేస్తారు అసలు? సర్జరీస్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఓపెన్, 2 లాప్రోస్కోపిక్. ఓపెన్ అంటే మనకి కడుపు పై భాగంలో ఒక 7 నుంచి 8 సెంటీమీటర్ల ఘాటు పెట్టి గాల్ బ్లాడర్లు అనేది రిమూవ్ చేసేస్తాం ఎంటైర్గా. అదే లాప్రోస్కోపిక్లో అయితే ఒక 4 ఇన్సిషన్స్ ఇస్తాం. మోస్ట్లీ ఒక్కొక్కటి 1 సెంటీమీటర్ అలా ఉంటుంది. ఒకటి బొడ్డు పైన ఉంటుంది, రెండోది మన ఛాతి కింద ఉండే అప్పర్ అబ్డామిన్లో, మిగిలిన 2 ఇటు కుడివైపున ఇస్తాం అనమాట. ఆ చిన్న చిన్న ఇన్సిషన్స్తో గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసి తీసేస్తాం. సో ఈ అక్యూట్ అండ్ క్రానిక్ కోలిసిస్టైటిస్ కాకుండా ప్యాంక్రెటైటిస్ అని కూడా రావచ్చండి. ప్యాంక్రెటైటిస్ అంటే మనకి ప్యాంక్రియాస్ అని గ్రంథి ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ బైల్ డక్ట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో మనకి సెకండ్ పార్ట్ ఆఫ్ డ్యూడమ్ అంటే చిన్న పేగులో 2వ పార్ట్లో ఈ 2 ఓపెన్ అవుతాయి. సో దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల దానికి ఆ డక్ట్కి వెళ్ళి దానికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొక కాంప్లికేషన్ ట్రీట్ చేసుకోకపోతే. కొన్ని కొలాంజైటిస్ అంటే కామన్ బైల్ డక్ట్ అంటామండి. ఇప్పుడు మనకి ఆ బైల్ ఏదైతే ఉందో అది లివర్ నుంచి ఈ చిన్న పేగు వరకు రావాలి. వచ్చే దారిలో ఈ స్టోన్ అనేది అబ్స్ట్రక్ట్ అయిందంటే కోలిడోకోలిథియాసిస్ అంటాం. అంటే గాల్ బ్లాడర్లో కాకుండా కామన్ బైల్ డక్ట్లో స్టోన్ ఫామ్ అవటం అనమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే జాండిస్ వస్తుంది. జాండిస్ అంటే కామెర్లు. సో అది మనం ఎమర్జెన్సీగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. అందరికీ వస్తుందా లేకపోతే? అంటే అందరికీ వచ్చే ఛాన్సెస్ లేదండి. ఇది వన్ ఆఫ్ ది కాంప్లికేషన్, నెగ్లెక్ట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో వాటి సిమ్టమ్స్ తెలియవు, ఎందుకంటారు? అదే అంటే చాలామందికి ఎసిమ్టమాటిక్ అని చెప్పాను కదండి. అదా ఎసిమ్టమాటిక్ అంటే ఏమీ సిమ్టమ్స్ లేకుండా వచ్చేవాళ్ళు అనమాట. వాళ్ళకి ఎందుకు తెలియదు అంటే మోస్ట్లీ చిన్న చిన్న రాళ్ళు అయి ఉండొచ్చు, లేదా కొలెస్ట్రాల్ ఫార్మేషన్. ఇప్పుడు నేను చెప్పాను ప్రెగ్నెంట్ ఉమెన్, వీళ్ళల్లో అది నార్మల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా ఉన్నప్పుడు అంత సిమ్టమాటిక్గా ఉండదు. ఓకే, గాల్ బ్లాడర్ అనేది స్టోన్స్ వల్ల జీర్ణక్రియపై ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది? జీర్ణక్రియపై అంటే మనకి ఇప్పుడు బైల్ అనేది కామన్గా కావాలండి. మన
ఫుడ్ డైజెస్ట్ అవ్వాలన్నా, డైజెస్ట్ అయిన ఫుడ్ అబ్జార్బ్ చేసుకోవాలన్నా మనకి బైల్ అనేది అవసరం. సో ఆ బైల్ అనేది లేకపోతే మనకి ఇప్పుడు నేను చెప్పాను కదండి, కామన్ బైల్ డక్ట్లో రాయి ఇరుక్కుపోవటం, అలాంటప్పుడు మనకి బైల్ అనేది రాదు, డైజెషన్ సరిగ్గా ఉండదు. మళ్ళీ యూరిన్ కలర్ మనకి ఎల్లోగా ఉండాలంటే దానికి కావాల్సింది బైల్. మనకి విరోచనం వెళ్ళేటప్పుడు కూడా ఎల్లోగానే ఉంటుంది కదా, దానికి కూడా కావాల్సింది బైలే. సో బైల్ అనేది మనకి స్టమక్లోకి రాకపోవటం వల్ల యూరిన్ కలర్ మారిపోతుంది, దాంతోపాటు విరోచనం కూడా తెల్లగా వస్తుందండి. సో ఇలాంటి ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి, ఆగిపోతే. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు? ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే స్టార్చీ ఫుడ్, అంటే హై ఫైబర్ డైట్ ఉన్న డైట్ తీసుకోవచ్చు. హై ఫైబర్ డైట్ మనకి బీరకాయ, దోసకాయ ఇలాంటి వాటిల్లో ఎక్కువ ఉంటుంది. ఫ్రూట్స్లో అయితే జామకాయ, అరటిపండు ఇవి తీసుకోవచ్చు. తీసుకోకూడనివి అంటే హై ఫ్యాట్ ఫుడ్ లైక్ మటన్, బీఫ్, ఇవన్నీ హై ఫ్యాట్ ఫుడ్. దాంతోపాటు హై ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ దొరుకుతాయి కదండి, డీప్ ఫ్రైడ్, అవి తక్కువ తీసుకుంటే మంచిది. ఓకే. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ సైజ్ పెరిగితే ఆ ప్రమాదం ఎక్కువగా ఉంటుందంటారా? అదండి, ఇప్పుడు సిమ్టమాటిక్లో నేను చెప్పాను కదండి, ఎసిమ్టమాటిక్లో మనం దానికి ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదని. అసిమ్టమాటిక్లో ఒకవేళ రాళ్ళు పెద్దగా ఉన్నా లేదా ఎక్కువ రాళ్ళు ఉన్నా మనం సిమ్టమ్స్ లేకపోయినా ట్రీట్మెంట్ తీసుకోవాలండి. లేకపోతే ఫర్దర్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే పెద్ద రాయి ఉందనుకోండి, ఆ గాల్ బ్లాడర్కి చిల్లుపడి లీక్ అయ్యి మొత్తం బైల్ అనేది మన పొట్టలోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళల్లో సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా సర్జరీ అనేది చేసుకోవాల్సింది. సార్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో శశి ఫ్రమ్ గొల్లపూడి. శశి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో, నమస్తే అండి, చెప్పండి అండి. ఒకసారి రిపీట్ చేస్తారా? శశి గారు, మీ వాయిస్ క్లియర్గా లేదు. సో కాల్ కట్ అయినట్టు. సో ఈ సర్జరీ చేసిన తర్వాత గాల్ బ్లాడర్ని తొలగిస్తారు. సో మంచిదే అంటారా? అంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండాలంటే మనం సర్జరీ చేసుకోవటం అనేది ఆప్షన్, మనకి ఇంకా వేరే ఆప్షన్ లేదు. తీసేసిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే సేమ్ ఇదేనండి, మనకి ఎక్కువసేపు ఫాస్టింగ్ ఉండకూడదు, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు, ఆయిలీ ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఇంకా వేరే కాంప్లికేషన్స్ అనేవి ఏమైనా చేంజెస్ వస్తాయి అంటారా అవి తొలగించిన తర్వాత? మ్యాక్సిమం చేంజెస్ అంటూ ఏముండవండి, ఎందుకంటే అది జస్ట్ ఒక స్టోరేజ్ కాబట్టి అంత సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏమీ రావు. నార్మల్ డే టు డే లైఫ్ యాక్టివిటీస్కి అయితే ఏమీ ఇబ్బంది ఉండదు. గాల్ బ్లాడర్ స్టోన్స్ మళ్ళీ రావడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుంది అంటారా? వన్స్ తీసేస్తే వచ్చే ఛాన్సెస్ అనేవి జీరో అండి. ఒకటి, ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ అనేవి డైరెక్ట్గా గాల్ బ్లాడర్లో ఫామ్ అవ్వచ్చు, లేదా కామన్ బైల్ డక్ట్ అన్నాను కదండి, కామన్ బైల్ డక్ట్లో ఫామ్ అవ్వచ్చు. కామన్ బైల్ డక్ట్లో ఫామ్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ గాల్ బ్లాడర్లో ఫామ్ అయిన మనం సర్జరీ చేసిన తర్వాత ఇంకా అసలు 0% అండి, మళ్ళీ వచ్చే ఛాన్సెసే లేవు. ఓకే. చిన్న రాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా సర్జరీ చేయాలంటారా, లేదా జస్ట్ ఒక మెడిసిన్? అదే, ఈ చిన్న రాళ్ళు ఉండి సిమ్టమ్స్ ఉంటే సర్జరీ చేసుకోవాలండి. చిన్న రాళ్ళు ఉండి సిమ్టమ్స్ లేదు, ఇన్సిడెంటల్గా ఫైండ్ చేశారు, వేరే దేనికో ఇబ్బంది కోసం వెళ్ళి ఇది చూసుకుంటే కనిపించాయి, అలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్? మెడిసిన్స్ వాడి చూడొచ్చండి. మెడిసిన్ అంటే ఉర్సోడియాక్సికోలిక్ యాసిడ్ అని ఉంటుంది, అది వాడితే ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ సింథసిస్ కానీ లేదా ఈ బైల్ యాసిడ్స్ సింథసిస్ కానీ కొంచెం తగ్గి స్టోన్స్ ఫామ్ అవుట్ అనేది తగ్గుతుందండి. సో అలాంటి వాళ్ళలో మనం మెడికల్ మేనేజ్మెంట్ వెళ్ళొచ్చు. గాల్ బ్లాడర్ సమస్యను ముందుగానే మనం గుర్తించడానికి ఏమైనా జాగ్రత్తలు? అదండి, ఇప్పుడు విపరీతమైన కడుపు నొప్పి వస్తుందండి, ఏది కుడివైపు అప్పర్ పార్ట్లో లేదు, వాంతులు అవుతున్నాయి, తిన్నది అరక్కపోవటం లేదు, ఇలాంటివి సమస్యలు ఉంటే మనం అల్ట్రాసౌండ్ స్కాన్ అని ఉంటుందండి. సో ఆ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే అందులో మనకి రాళ్ళు ఉన్నాయా లేదా అనేది నిర్ధారణ అవుతుంది.
సో దాన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు. అది నార్మల్గా ఉంది అనుకోండి, సో గ్యాస్ట్రైటిస్ అవ్వచ్చు, దానికి ట్రీట్మెంట్ తీసుకొని దాని ద్వారా అది తగ్గించుకోవచ్చు. సో ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ పిల్లలకి రావచ్చు అంటారా? సో ఒకవేళ వస్తే వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. నేను హీమోలైటిక్ ఎనీమియా అని చెప్పాను కదా, లేదా సికిల్ సెల్ ఎనీమియా, అది చిన్నపిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే పుట్టుకతో కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ వల్ల ఇలాంటివి వస్తాయి. సో వాళ్ళల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో దానికి ట్రీట్మెంట్ అయినా సేమ్ గాల్ బ్లాడర్ రిమూవల్ సర్జరీ, కోలిసిస్టెక్టమీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. ఈ గాల్ బ్లాడర్ వాపు లివర్ పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? గాల్ బ్లాడర్ వాపు లివర్ మీద అంత ఎక్కువ ఇంపాక్ట్ ఉండదండి. కాకపోతే ఇప్పుడు మనం ఒక 100 పేషెంట్స్ని సర్జరీ చేసామనుకోండి, అందులో ఓల్డ్ ఏజ్, ఇప్పుడు నేను క్రానిక్ కోలిసిస్టైటిస్ అని చెప్పాను కదా, అలాంటి పేషెంట్స్లో ఏంటంటే అది కొన్నిసార్లు క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో ఒక 100 పేషెంట్స్కి మనం సర్జరీ చేస్తే అందులో ఒక 1 or 2 పర్సన్స్కి గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎవరైనా మీరు ట్రీట్ చేస్తారు? అలాంటి అప్పుడు మ్యాక్సిమం కొలిసిస్టెక్టమీతో పాటు లివర్లో కూడా కొంత సెగ్మెంట్, ఇది ఎక్కడైతే అతుక్కొని ఉంటుందో ఆ సెగ్మెంట్ వరకు రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రాణాంతకరం ఏం కాదు కదా అది? అంటే స్టేజింగ్ని బట్టి మారుతుందండి. ఎర్లీ స్టేజ్లో ఉంటే మ్యాక్సిమం మోర్టాలిటీ డేంజరస్ అండి. స్టేజ్కి బట్టి, ఎర్లీ స్టేజెస్లో ఉంటే అంత మోర్టాలిటీ ఉండదు. స్టేజ్ పెరిగే కొద్దీ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఏంటి అది సిమ్టమ్స్ బట్టే వస్తుందండి. ఒకవేళ ఎర్లీ స్టేజ్లో ఉంటేనే మనకి సిమ్టమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటే ఇలా అబ్స్ట్రక్టివ్ జాండిస్, అదే కామెర్లు ఇవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా స్టేజ్ పెరుగుతున్నట్టు మనం చేసుకోగలం. దానికి ఎంఆర్సిపి కానీ ఇవి చేసుకుంటే దాని స్టేజింగ్ మనకి తెలుస్తుందండి. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. పల్లవి ఫ్రమ్ గుంటూరు. పల్లవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో 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 చెప్పండి అమ్మా. మహిళలలో ఎక్కువగా హలో పల్లవి గారు, మీ వాయిస్ అర్థం కావట్లేదు, ఇంకొకసారి రిపీట్ చేస్తారా క్వశ్చన్? చెప్పండి పల్లవి గారు. ఎందుకు ఎక్కువ మహిళల్లోనే వస్తాయి అని అంటారు? అదే, మహిళల్లో ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే అమ్మా, మీ మహిళలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయండి. వాటి ఎఫెక్ట్ వల్ల వస్తుంది. ఇప్పుడు ఈస్ట్రోజన్ చూసుకుంటే దాని ఎఫెక్ట్ ఏంటంటే మనకి బైల్లో కొలెస్ట్రాల్ సింథసిస్ అనేది ఎక్కువ చేస్తుంది. సో ఆ కొలెస్ట్రాల్ సింథసిస్ ఎక్కువ అవటం వల్ల స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ వచ్చేసి మన గాల్ బ్లాడర్ కదలికని తగ్గిస్తుంది. సో దాంట్లో ఉన్న స్టోర్ చేసిన బైల్ అనేది బయటికి త్వరగా వెళ్ళదన్నమాట. సో ఈ 2 హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల మహిళలలో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఇంకొకటి ఓరల్, చెప్పండి. సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే అమ్మా, కుడివైపు పై భాగం ఉంటుంది కదా పొట్ట, అక్కడ నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ పైన కడుపు పైన భాగంలో మంటలాగా, తిన్నది అరక్కపోవటం, వాంతులు అవ్వటం, జ్వరం రావటం, ఇలాంటివి కూడా చూడొచ్చమ్మా. థ్యాంక్ యూ పల్లవి గారు. ఎస్ సార్, ఇప్పుడు గాల్ బ్లాడర్ సమస్యలతో జాండీస్ వస్తుంది అంటారు. సో ఆ టైంలో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చెప్పాను కదండి, కోలిడోకోలిథియాసిస్ అంటాం. అంటే మనకి గాల్ బ్లాడర్ నుంచి బైల్ వెళ్ళే డక్ట్ ఉంటుంది కదండి, అది అబ్స్ట్రక్ట్ అయితే అబ్స్ట్రక్టివ్ జాండీస్ అని అంటారు. దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఈఆర్సిపి అని చేస్తారండి. అంటే మనకి కడుపులో నుంచి ఒక గొట్టం పంపించి అందులో నుంచి చిన్న స్టంట్ వేస్తారు ఈ బైల్ డక్ట్కి. సో ఆ బైల్ డక్ట్లో స్టంట్ వేయటం వల్ల స్టోన్ అనేది డ్రాప్ అయ్యి మళ్ళీ బైల్ ఫ్లో అనేది నార్మల్గా వస్తుంది. సో దాన్ని తర్వాత మనం ఈ కోలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ సర్జరీ చేసుకోవాలి. చేసుకున్న ఒక 1 monthకి ఆ స్టంట్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు. ఈ ఆయుర్వేదం హోమ్ రెమెడీస్ అని ఉంటాయి, చూస్తుంటారు యూట్యూబ్లో చేస్తూ ఉంటారు వాళ్ళు. సో అవి యూజ్ అవుతాయి అంటారా? అవి చేయొచ్చు అంటారా? ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్కి ఉపయోగపడతాయి అంటారా?
మ్యాక్సిమం అంటే మన నార్మల్ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఎసిమ్టమాటిక్ వాళ్ళ వరకు చేయొచ్చండి. సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కానీ ఆయుర్వేదిక్ కానీ హోమియో కానీ అంతవరకు యూజ్ అవ్వవు. ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళలో ట్రై చేసి చూడొచ్చు, కానీ వన్స్ స్టోన్ ఫామ్ అయింది అంటే అది స్టోన్ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్ అనేవి తక్కువ, కంప్లీట్లీ డిజాల్వ్ అయ్యే ఛాన్సెస్. సో సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు బెటర్ ట్రీట్మెంట్ ఈస్ సర్జరీ. అది కూడా లాప్రోస్కోపిక్ అయితే ఇంకా బెటర్. ఎందుకు అంటే మనకి డే టు డే లైఫ్ యాక్టివిటీ వెంటనే రిజ్యూమ్ అవ్వచ్చు. ఈరోజు సర్జరీ చేస్తే నెక్స్ట్ 24 to 48 అవర్స్లో మళ్ళీ పేషెంట్ అనేది లేచి తిరగగలరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలరు. ఓకే. సో ఈ గాల్ బ్లాడర్స్ స్టోన్స్ వచ్చినప్పుడు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు. సో అలాంటి వాళ్ళు అసలు నిర్లక్ష్యంగా ఉండకుండా ఎటువంటి ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి? అదే విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది, విపరీతంగా వాంతులు అవుతున్నాయి, అలాంటప్పుడు హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ తీయించుకుంటే ఇది గాల్ బ్లాడర్లో రాళ్ళు అని నిర్ధారణ అయితే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సర్జరీ చేయించుకోవటం మంచిదండి. లేదు అంటే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని అంటే తక్కువ సిమ్టమ్స్ ఉన్నప్పుడే నెగ్లెక్ట్ చేయకుండా చూయించుకుంటే త్వరగా రికవర్ అవుతారు. కొంతమంది ఆ పెయిన్ అనేది గ్యాస్ పెయిన్ ఏమో అనుకొని అపోహపడుతూ ఉంటారు. గ్యాస్ పెయిన్కి గ్యాస్ టాబ్లెట్ వాడతారు, నొప్పి మాత్రలు వాడతారు, ఇలా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు. చేసి అలా అది పెరిగి 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 లాస్ట్ క్రానిక్ కోలిసిస్టైటిస్ అలా ఉన్న టైంలో లేదా ఇలా కామెర్లు అలా వచ్చినప్పుడు మన దగ్గరికి వస్తారు. అంతవరకు తెచ్చుకుంటే కొంచెం రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అంతవరకు తెచ్చుకోకుండా ఫస్ట్ సిమ్టమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడే వెంటనే చూయించుకోవటం మంచిదండి. ఓకే. ఈ గాల్ బ్లాడర్ హెల్తీగా ఉండాలి అంటే మన రోజువారీ జీవన శైలిలో ఏ విధంగా ఉండాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలంటే? ఎక్కువ ఫాస్టింగ్ అనేది ఉండకూడదండి. ఫాస్టింగ్ ఉంటే ఏమవుతుందంటే మనకి గాల్ బ్లాడర్ అనేది స్టోర్ హౌస్ కాబట్టి మనకి బైల్ అనేది మనం తిన్నప్పుడే ఆహారం జీర్ణం అవడానికి తోడ్పడుతుంది. సో అలాంటి తినకుండా ఉంటే ఇది స్టోర్ అయిపోయి ఉంటుంది. స్టోర్ అయిపోయి ఉన్నప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. అలా పెరిగినప్పుడు ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ కానీ ఈ పిగ్మెంట్ స్టోన్స్ కానీ ఇవన్నీ ఫామ్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో మెయిన్గా ఉపవాసాలు ఎక్కువ ఉండకూడదు. అంటే ఫాస్టింగ్ అనేది వీక్లో వన్స్ అలా అయితే ఓకే, కానీ డైలీ ఫాస్టింగ్ ఉండటం కానీ ర్యాపిడ్ వెయిట్ లాస్ అవ్వటం కానీ ఈ ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తినటం కానీ ఆయిలీ ఫుడ్ ఎక్కువ తినటం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. సో వాటిని రిస్ట్రిక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం స్టోన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అసలు ఈ స్టోన్స్ రావడానికి కారణమే ఇవంటారా? ఇవి మోస్ట్ ఆఫ్ ది రీజన్స్ ఇవన్నీ. ఇంకా చాలా తక్కువ కారణం ఇది సికిల్ సెల్ ఎనీమియా, సిర్రోసిస్ ఆఫ్ లివర్, హీమోలైటిక్ ఎనీమియా, వీటి వల్ల వస్తాయి. అంటే అవి మనం జెనెటిక్ ఇబ్బందుల వల్ల వస్తాయి. సో వాటిని మనం ఏమీ చేయలేం. ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మార్చుకుంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు చాలా మంచి విషయాలు చెప్పారు దీని గురించి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి వైకే హెల్త్ ప్రోగ్రామ్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్ విత్ తెలుగువారి గుండె చప్పుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.